అందరికీ ధన్యవాదములు. నా పేరు కె రాజు యాదవ్. నేను బీజేపీ వేలూరు మండల పార్టీ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఇవాళ మనం టీవీలు తెరిచి చూస్తే, సోషల్ మీడియా చూస్తూ ఉంటే ప్రతిపక్షాల నుంచి కావచ్చు, కొంతమంది మోడీ అంటే గిట్టని వారి నుండి కావచ్చు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం ఏంటిది అంటే, యుద్ధం అనేది నరేంద్ర మోడీ గారు ఎందుకు ఆపారు, ఇది ఒక వ్యూహాత్మక వైఫల్యమే కదా అనే ఈ క్వశ్చన్స్ ఉద్భవిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఇవాళ ఈ ఈ రకంగా మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నటువంటి ట్రోలర్స్ కావచ్చు, ఇదే విధంగా మోడీ మాదిరిగానే గత భారత దేశానికి నాయకత్వం వహించినటువంటి ప్రధానులు ఉన్నారు కదా. నెహ్రూ గారు ఉన్నారు, ఎల్బి శాస్త్రి గారు ఉన్నారు, ఇందిరా గారు ఉన్నారు, అదేవిధంగా వాజ్పేయి గారు ఉన్నారు. వారి హయాంలో కూడా ఇటువంటి యుద్ధాలు రావడం జరిగింది. మరి అప్పుడు కూడా ప్రతిపక్షాలు ఈ రకంగానే మాట్లాడారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ట్రోలర్స్ కూడా ఈ రకంగా ట్రోల్ చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మనం 1971లో ఆనాడు జరిగిన యుద్ధాన్ని తీసుకుంటే, వాస్తవానికి నిజాయితీగా మనం ఆ రోజు పరిగణలోకి తీసుకునేది ఉంటే, ఆనాడు యుద్ధం అవసరమని అడగదలుచుకున్నా. పాకిస్తాన్లో మన పక్కన ఉన్నటువంటి దేశంలో షియాలు సున్నీలు వారి మధ్యలో అంతర్గతంగా ఒక యుద్ధం, ఒక అంతర్గత సమస్య జరుగుతూ ఉంటే, మరి ఆ రకమైనటువంటి సమస్యలో మనం ఎందుకు ఇన్వాల్వ్మెంట్ కావాలి? ముఖ్యంగా ఆనాడు 1967లో ఇందిరాగాంధీ గారికి గిట్టని వారు, ఇందిరాగాంధీ నాయకత్వం నచ్చని వారు కాంగ్రెస్ పార్టీ నుంచి డివైడ్ అయ్యి కాంగ్రెస్ 2 పార్టీలుగా చీలిపోవడం జరిగింది. త్వరలోనే ఎలక్షన్ రాబోతుంది. మరి అటువంటి సమయంలో తాను ప్రూఫ్ చేసుకోవాలి కాబట్టి, అవసరం లేని సమస్యని, బంగ్లాదేశ్ నుంచి వలసలు మన దేశానికి వస్తున్నారు, వాటిని అడ్డుకట్టు వేయాలి అని, నిజంగా వలసల వలననే దేశ విభజన కొరకు మనం ప్రయత్నం చేయాలనుకుంటే ఈనాటి వరకు వలసలు రావడం లేదా? ఈనాడు మనం ఏమైనా అడ్డు వేయగలుగుతామా వలసల్ని? ఈ యొక్క వలసల నెపంతో బంగ్లాదేశ్కు అండగా వెళ్ళి యుద్ధం చేయడం వలన మనం ఏం సాధించామో పక్కన పెడితే, వేలాది మంది సైనికులు చనిపోవడం జరిగింది. వేలాది మంది తల్లుల భార్యల సింధూరాన్ని దూరం చేయడం జరిగింది ఆనాడు యుద్ధంలో. మరి ఆలోచన చేయాలి. ఆనాడు మనం 90,000 మందిని బందీలుగా తీసుకున్నాం. మరి అటువంటి సందర్భంలో కనీసం మన తరపున ఒక 3-4 వేల మంది పాకిస్తాన్లో బందీలు ఉన్నటువంటి మన సైనికుల్ని మనం తీసుకురాలేకపోయినాం. అంతేకాకుండా మరి పిఓజేకే ఇవాళ తీసుకురావాలి కదా, పాకిస్తాన్ ఆక్రమించాలి కదా, దాన్ని 5-6 ముక్కలుగా చేయాలి కదా అంటున్న వారు, మరి ఆనాడు పిఓజేకేని ఎందుకు తీసుకురాలేదు? ఆనాడు పాకిస్తాన్ ఎందుకు ముక్కలు చేయలేదు ఇందిరా గారు? మరి ఆలోచన చేయాలి. కాబట్టి ఇలాంటి తలతిక్క క్వశ్చన్లు వేసుకుంటూ ఈ రకమైనటువంటి మనకు భావోద్వేగంతో మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకోవచ్చు. పిఓజేకేని ఆక్రమించుకోవాలి, పాకిస్తాన్ 5 ముక్కలు చేయాలి, 6 ముక్కలు చేయాలి మనం పెట్టుకోవచ్చు. కానీ నిజంగా నరేంద్ర మోడీ గారు అటువంటి లక్ష్యాలను పెట్టుకున్నారా? తనకి ఇటువంటి లక్ష్యాలు మాత్రమే ఉన్నాయా? కాదు, తనకు చాలా లక్ష్యాలు ఉన్నాయి. ఈ దేశం పైన ఒక ఆలోచన ఉన్నది. భారతదేశం ఆర్థికంగా 3వ ప్లేస్కి వెళ్ళాలని, ఈనాడు 5వ ప్లేస్ నుంచి 4కు వెళ్ళింది, త్వరలో 3rd ప్లేస్కి వెళ్ళాలని. అంతేకాకుండా ఈ యొక్క రక్షణ రంగంలో 2013-14 చూసుకుంటుంటే మన 600 కోట్లకు మన రక్షణ ఆయుధాలు దిగుమతి వలన 600 కోట్ల ఆదాయం ఉండేది. ఈనాడు 20,000 కోట్లకు పెరిగింది. రేపు 29-30 మధ్యలో, 2029-2030 మధ్యలో దాన్ని 50,000 కోట్లకు పెంచాలని లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. నిజంగా ఈ మధ్యలో జరుగుతున్నటువంటి అనధికార ఒక యుద్ధంలో ప్రయోగించి మనం పాకిస్తాన్ ఢీకొనే విధానాన్ని బట్టి చూస్తే ప్రపంచం మొత్తం మన వైపు చూసింది. మన డ్రోన్లు, మన మిసైల్స్, మన సంబంధించిన ఆకాశ కావచ్చు, వీటన్నిటిని చూసింది. కాబట్టి తప్పకుండా ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటే నమ్మకం ఉన్నది. కాబట్టి ఆలోచన చేయాలి. ఇవాళ ఒక ప్రధానమంత్రి ఇంకో ప్రధానమంత్రిని పోల్చుకుంటూ తక్కువ ఎక్కువ చేయడం. అంతేకాకుండా నేను అడగదలుచుకుని ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలని 2008లో గుజరాత్లో ఉగ్ర దాడులు చేస్తే 50 మంది చనిపోవడం జరిగింది, 60 మంది గాయాలు కావడం జరిగింది. అదే 2008లో బెంగళూరులో, అదే 2008లో పూణేలో, ఆ తదుపరి మనం ముంబై అటాక్ మనందరికీ తెలిసిన విషయమే. 170 మంది చనిపోవడం జరిగింది, 300 మంది గాయాలు పాల్గొనడం జరిగింది. ఆ తదుపరి లుంబిని పార్కు, అంతేకాకుండా మన గోకుల్ చాట్లో కూడా దాడుల వల్ల 40-50 మంది చనిపోవడం జరిగింది, 100 మందికి పైగా గాయాలు కావడం జరిగింది. ఆ తదుపరి దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్ళు, దాని ద్వారా కనీసం ఒక 25 మంది చనిపోవడం జరిగింది.
మరి ఇన్ని ఉగ్రదాడులు జరిగినప్పుడు ఇప్పుడున్నటువంటి అపోజిషన్ వ్యక్తులు మేధావులు అనుకుంటున్న వారు సోషల్ మీడియాలో మోడీ అంటే గిట్టని వారు ఆనాడు కాంగ్రెస్ పార్టీని కావచ్చు ఎందుకు ఈ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలి, యుద్ధం చేయాలి, పిఓజీకి ఆక్రమించుకోవాలి, పాకిస్తాన్ తుక్కు తునియలు చేయాలి అని ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు? ఈనాడు వేసినట్టు క్వశ్చన్లు ఆనాడు ఎందుకు వేయలేదని నేను అడగదలుచుకున్నా. ముఖ్యంగా మనందరం ఆలోచన చేయాలి. మన భావోద్వేగంతో ఇటువంటి ఆలోచన చేయొద్దు. ఒక భారత ప్రధానమంత్రి అని కొన్ని లక్ష్యాలు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా తను మొదటినే చెప్పడం జరిగింది, పహల్గామ ఘటన అయిపోగానే మన ఆపరేషన్ సింధూర్ అని ఒక సింధూర్ పెట్టుకోవడం జరిగింది. ఆపరేషన్ అంటేనే ఒక నిర్దేశించిన లక్ష్యాలను పరిమిత కాలంలో పూర్తి చేయడమే ఆపరేషన్. కాబట్టి అర్ధరాత్రి 1.5 నిమిషాలు మొదలుపెట్టి 1.30 నిమిషాలకు పూర్తి చేయడం జరిగింది. అదే సింధూర్ 1.0. ఆ తదుపరి మన దగ్గర ఏ విధంగా పహల్గామాలో దాడి జరిగిన తర్వాత ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిందో అక్కడ కూడా మన ఆపరేషన్ సింధూర్ 1.0 తర్వాత అక్కడి ప్రజలలో ఒత్తిడి మేరకి అక్కడి ప్రభుత్వం కావచ్చు, ఆర్మీ కావచ్చు మన పైన కొన్ని మిసైల్స్, డ్రోన్లు వేయడం జరిగింది. మనం అంతే చాకచక్యంగా రెట్టింపుతో 10 వంతుల ఉత్సాహంతో రెట్టింపుతో మనం వాటిని భారత సరిహద్దుల్లోనే వాటిని తునియలు చేసి మరి వారు అంతర్జాతీయ నియమాలకు విరుద్ధంగా వచ్చింది కాబట్టి ఆ యొక్క మిసైల్స్, క్షిపణులు, డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడ ఉన్నటువంటి 14 ఎయిర్ బేసులను ధ్వంసం చేయడం జరిగింది. ఆ ధ్వంసం చేసే క్రమంలో పౌరులను లక్ష్యంగా పెట్టుకోలేదు. పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధ్వంసం చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ రోజు పెట్టుకున్న నరేంద్ర మోడీ గారి ముందున్న లక్ష్యం ఉగ్రవాదులను అంతం చేయాలి, ఉగ్రవాదులను తయారు చేసే క్యాంపులను అంతం చేయాలి. అది లక్ష్యంగా పెట్టుకున్నాం. అది ఒక లక్ష్యాన్ని మనం పూర్తి చేసినాం. కాబట్టి యుద్ధం అనేది ఇవాళ 2 అణ్వస్త్ర ఆయుధాలు కలిగిన దేశాల మధ్య యుద్ధం అనేది మంచిది కాదు. అది మనం ప్రపంచంలో చూస్తున్నాం. ఈనాటి వరకు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం ఈనాటి వరకు ఏనాడు జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, రష్యా ఉక్రెయిన్ మధ్యలో ఉక్రెయిన్కి అణ్వస్త్రం లేదు, అదేవిధంగా ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్యలో పాలస్తీన్కి అణ్వస్త్రం లేదు కాబట్టి నడిచింది. ఇవాళ రష్యా లాంటి మనకి S-400 లాంటి ఇచ్చినటువంటి రష్యానే వాళ్ళకి ఇన్ని సంవత్సరాలుగా ఒక చిన్న దేశమైన ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్నది. మనకు టెక్నాలజీని డ్రోన్లు పంపించినటువంటి ఇజ్రాయెలే ఇవాళ పాలస్తీన్తో ఇన్ని సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నట్టుంది. ఎంతోమంది ఆర్మీ సైనికులు చనిపోవడం జరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ కుప్పకూడడం జరుగుతున్నది. కాబట్టి మనం ఇటువంటి పరిస్థితుల్లో ఈ యుద్ధం చేయడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి సంవత్సరాలు యుద్ధం చేయడం వల్ల మన సైనికులు చనిపోవడం కావచ్చు, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ నష్టపోవడం కావచ్చు, ఉద్యోగాలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వీటి దృష్టిలో పెట్టుకొని యుద్ధం జోలికి పోకుండా మనం ఇది యుద్ధం కాని యుద్ధంని మనం యుద్ధంగా భావించుకొని మనకు ఉన్నటువంటి భావాలను ప్రభుత్వం పైన మోడీ గారి మీద నెట్టి ఆయన చేయలేదు కాబట్టి వేస్ట్ అని అనడం ఇటువంటి అనకుండా మనం రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి